ఎన్ఆర్ఐలకు అమెరికా బిగ్ షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటికే సుంకాల పేరుతో అనేక దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో షాక్ ఇచ్చారు. విదేశీ డబ్బు బదిలీలపై 5% పన్ను విధించాలని బిల్లును ప్రతిపాదించారు. ఇది ఆమోదం పొందితే ఎన్ఆర్ఐలు పంపించే మనీపై అదనపు పన్ను భారం పడనుంది. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పటికే పలు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. తాజాగా మరో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరులు, ముఖ్యంగా భారతీయ ఎన్ఆర్ఐలు తమ స్వదేశాలకు డబ్బు పంపడంపై త్వరలో భారీ పన్ను భారం పడనుంది. పౌరసత్వం లేని వారు విదేశాలకు పంపే ప్రతి డాలర్పై 5% పన్ను విధించేందుకు ఉద్దేశించిన ఒక కొత్త బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే H-1B వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డు హోల్డర్లు సహా అమెరికా పౌరసత్వం లేని ప్రతి ఒక్కరూ ఈ పన్ను పరిధిలోకి వస్తారు. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అనధికారికంగా పిలువబడుతున్న ఈ బిల్లులో విదేశాలకు పంపే డబ్బు బదిలీలపై 5% పన్ను విధింపునకు సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు. ఈ పన్నుకు ఎలాంటి కనీస పరిమితి లేదు. అంటే ఎంత తక్కువ మొత్తం పంపినా సరే 5% పన్ను చెల్లించక తప్పదు. ధృవీకరించబడిన అమెరికా పౌరులు లేదా జాతీయులకు మాత్రమే ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ చట్టం అమలైతే భారతదేశానికి అక్కడున్న వారు డబ్బు పంపడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అనధికారికంగా పిలిచే ఈ చట్టం విదేశీ పౌరులు అంటే నాన్ యుఎస్ సిటిజన్స్ చేసే అన్ని అంతర్జాతీయ డబ్బు బదిలీలపై 5% పన్ను విధించాలని ప్రతిపాదిస్తోంది. వెస్టర్న్ యూనియన్, పేపాల్ లేదంటే సాధారణ బ్యాంకుల ద్వారా చేసే డబ్బు బదిలీలపై ఈ పన్ను వసూలు చేస్తారు. ఈ ప్రతిపాదన ఇంకా ఆమోదం పొందలేదు. కానీ ఆమోదం పొందితే ఇది 2025 జూలై నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కొత్త చట్టం గురించి అమెరికాలో భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ చట్టం ఎందుకు తీసుకొస్తున్నారంటే రిపబ్లికన్ పార్టీలోని కొందరు నాయకులు వలసలను అరికట్టడానికి, అమెరికా నుంచి బయటకు వెళ్లే డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఈ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ ఆలోచన మొదట 2016లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. అప్పట్లో ఈ పన్ను ద్వారా సేకరించిన డబ్బును మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఉపయోగించాలని ఉద్దేశించారు. ఇప్పుడు ఈ ఆలోచన మరింత విస్తృత రూపం దాల్చనుంది. భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా విదేశాల నుంచి వచ్చే డబ్బును స్వీకరించే దేశంగా ఉంది. ఈ క్రమంలో 2023లో భారతదేశం $129 బిలియన్ రెమిటెన్స్ ను అందుకుంది. ఇందులో $32 బిలియన్ అమెరికా నుంచే వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ఈ 5% పన్ను అమలైతే భారతీయులు ఏడాదికి సుమారు $1.7 బిలియన్ అదనంగా పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం అమెరికాలో దాదాపు 45 లక్షల మంది భారతీయ సంతతి వ్యక్తులు నివసిస్తున్నారు. ఈ బిల్లు చట్టమైతే అమెరికాలో పనిచేస్తూ తమ కుటుంబాలకు, బంధువులకు డబ్బు పంపే సుమారు 45 లక్షల మంది భారతీయ ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాధారణంగా ఎన్ఆర్ఐలు పంపే డబ్బు భారతదేశంలోని కుటుంబాల విద్య, వైద్య ఖర్చులు, దైనందిన అవసరాలు, పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. ఈ 5% పన్ను వారి కష్టార్జితంపై అదనపు భారాన్ని మోపడమే కాకుండా భారతదేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుపై త్వరలోనే ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఆమోదం పొందితే జూన్ లేదంటే జూలై 2025 నాటికి ఇది చట్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమెరికాలోని భారతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. తమ ఆర్థిక ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఎన్ఆర్ఐలకు ఏర్పడుతోంది. విదేశాలకు డబ్బు పంపేవారు, ముఖ్యంగా పెద్ద మొత్తంలో పంపేవారు చట్టం అమల్లోకి రాకముందే తమ లావాదేవీలను పూర్తి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నారట. ఈ బిల్లు భవిష్యత్తులో ఎన్ఆర్ఐల ఆర్థిక స్వాతంత్ర్యంపై, అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.